ఇక ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారు ఎటువంటి ఫలితాలను అనుభవించున్నారో తెలుసుకుందాము. అంతకుముందు వారి యొక్క సహజ లక్షణాలు తెలుసుకొని ఈ సంవత్సర ఫలితాలని చూద్దాం. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఇక మీనరాశి వారి సహజ లక్షణాలకు వస్తే ఎంతో ఔదార్యవంతులు, వేదాంతపరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు. ప్రతి విషయంలో కూడా 1కి 4 సార్లు నిర్ణయం తీసుకొని పుణ్యకాలం గడిచిపోయేంత వరకు నిర్ణయం తీసుకుంటూనే ఉంటారు. నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. స్నేహితులను చూచి సంతోషపడుతుంటారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడుతుంటారు. ఎవరి యందు ద్వేషం కానీ కోపం కానీ సహజంగా తెచ్చుకునే ప్రయత్నం చేయరు. వచ్చినప్పుడు తగదు. స్నేహితులకి బంధువులకి సహాయం చేస్తుంటారు. మనసు న్యాయబద్ధంగా ధర్మ మార్గంలో దయాస్వభావం కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావం, సున్నితమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇతరుల్ని కష్టపెట్టకుండా క్రమశిక్షణతో ఉండేటువంటి సహజ ఆలోచన విధానం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి 4వ భావంలో గురు సంచారం, అదేవిధంగా జన్మంలో శని సంచారం చేత ఒక రకమైనటువంటి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇంటి యందు శుభకార్యములు చేయడానికి అధికంగా ధనం ఖర్చు చేస్తుంటారు. వ్యర్థ సంచారం ఎక్కువ అవుతుంది. శక్తికి మించినటువంటి విధంగా రుణాలు చేసేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి తస్మాత్ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. గృహ నిర్మాణం చేసేటువంటి యోగం కనిపిస్తుంది. కానీ శక్తికి మించిపోకపోవడం మంచిది. విద్యార్థులకు కష్టకాలంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఆటంకాలు సహజంగా ఏర్పడతాయి. వ్యాపారమందు అభివృద్ధి లేకుండా వ్యాపారస్తులు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఏర్పడతారు. ఇక పార్ట్నర్షిప్ వ్యవహారంలో చేస్తున్నటువంటి వాళ్ళకి నష్టం తప్పదు. నమ్మిన వారి నుండే మోసాలు ఎదుర్కొంటారు. గృహమందు కూడా ఐకమత్యం లేకపోవడం వల్ల కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరిగినప్పటికీ తద్వారా వచ్చేటువంటి ఫలితము మనం అనుభవించుకుంటా పోయి ఏదో రకమైనటువంటి తగాదాల ద్వారా ఆ భూ సంబంధిత ఆస్తి సంబంధిత వివాదాలు ఎదుర్కొంటాం. ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మేటువంటి సందర్భం ఏర్పడుతుంది. మనసు యందు స్థిరత్వం లేకుండా ఏదో రకమైనటువంటి టెన్షన్ నిరంతరం పడేటువంటి అవకాశమే ఈ సంవత్సరం గోచరిస్తుంది.